హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా సరే ఫస్ట్ చికెన్తో అనగానే గుర్తొచ్చేది చికెన్ ఫ్రైయేనండి. దాని టేస్ట్ దేనికి రాదని చెప్పేసి ఎవరైనా సరే ఫస్ట్ చికెన్ ఫ్రైనే కోరుకుంటారు. కానీ అది మంచి రుచి రావాలంటే ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళిద్దామా. ముందుగా మనం ఏం చేయాలంటే చికెన్ తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడగాలండి. చికెన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని 1-4 సార్లు శుభ్రంగా కడిగి అందులో ఉన్న నీరు మొత్తం ఒడిసేదాకా వాటిని వడవనిచ్చి ఆ తర్వాత మనం తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. అలా నీళ్ళన్నీ వెళ్ళిపోతే నీసు వాసన రాకుండా కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి. అది ఫ్రైయే కానీ కర్రీయే కానీ ఏదన్నా కానీ. దాంట్లో ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేద్దామండి. దాని తర్వాత జీలకర్ర పొడి సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు గరం మసాలా అది కూడా కొంచెం అటు ఇటుగా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకునేసి చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నిమ్మకాయ సగం దబ్బని ఇలా గింజలు తీసేసి బాగా రసం పిండుకోవాలండి. ఒకవేళ రసం తక్కువగా వచ్చేప్పుడైతే ఒక కాయని పిండుకున్నా ఇబ్బంది ఏం లేదు. రసం ఉంది కాబట్టి నేను సగం దబ్బే పిండాను. ఓకేనా. ఇలా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఇలా కలుపుతూ మనం ఈ ముక్కలు మొత్తానికి కూడా పట్టే విధంగా ఇలా పిసుకుతూ బాగా కలుపుకోవాలి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుందండి. అది ఎందుకో తెలుసా, ఈ ముక్కలు ఏంటంటే ఈ మసాలాలన్నింటినీ బాగా పీల్చుకునేసి రుచి చాలా బాగుంటుంది. కానీ దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే మనం బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే దీనికి మసాలాలు పట్టి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు కాస్త నూనె వేసుకుందామండి. అంటే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకునేసి ఇప్పుడు అరగంట సేపు ఊరబెట్టిన చికెన్ని దీంట్లో వేసేసుకోవాలండి. ఓకేనా. నేను చికెన్ని కొంచెం అంటే నూనె బాగా కాలిన తర్వాత కాకుండా మీడియం సైజులో నూనె ఉన్నప్పుడు వేస్తున్నానండి. ఎందుకంటే నూనె బాగా కాలినప్పుడు కానీ వేసామంటే ఈ ముక్క ఏంటంటే పైన మాత్రం సురసుర అనేసి లోపల ఉడకదండి. అందుకోసం అనేసి కొంచెం నూనె లైట్గా కాలేటప్పుడు ఆ టైప్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత దానితో పాటే నూనె ఎలా వేడెక్కుతూ ఉంటుందో ఈ ముక్క కూడా అలా ఉడుకుతూ రుచి చాలా బాగుంటుందండి. లోపల వరకు ముక్క ఉడికి ఫ్రై ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఇందులో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. ఆ టైప్లో మనం చేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూసారా. అంటే మనకు ముక్క ఉడికేది అవన్నీ మనకు క్లియర్గా అర్థమైపోద్దండి. ఈ కండ ముక్క చూసినప్పుడు కొంచెం ఇరిరా అన్నట్టుగా గ్యాపులు వస్తుందండి. అప్పుడే మనకి బాగా ఫ్రై అయినట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని అన్నింటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. కానీ ఈ టైప్లో చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ విధంగా మాత్రం ఎవరు మిస్ కావద్దు. కానీ ప్రాసెస్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నది. ఈ ముక్కలన్నీ తీసినాక సేమ్ అదే ప్యాన్లోనే ఏం చేయాలని చెప్పేసి ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా చీరి దాంట్లో వేసుకునేసి ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకోవాలండి. వేసాక కాస్త ఇలా కలుపుతూ వీటిని మంచి కలర్ రానివ్వాలండి. అంటే ఈ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు వీటిని బాగా కలర్ రానివ్వాలి. ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం తురుము అది కొంచెం వేసుకునేసి ఇప్పుడు వెల్లుల్లి తురుము అది ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. 2 కూడా వేసాక ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేస్తూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ అల్లం ముక్క వెల్లుల్లి ముక్క ఏంటంటే మనం తినేటప్పుడు కాస్త అలా పంటి కింద పడుతుంటే టేస్ట్ అదిరిపోద్దండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ టైపు బాగా వేగాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్. అప్పుడు 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకునేసి ఈ కరివేపాకును కూడా కాస్త అలా మగ్గనివ్వాలి. అప్పుడే ఈ కరివేపాకులో ఉండే ఫ్లేవర్ కూడా దాంట్లోకి వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సగం టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలండి. గరం మసాలా ఒక సగం టేబుల్ స్పూన్ తీసుకునేసి అలా మీదకించి లైట్గా అలా చల్లుకోవాలి. చల్లిన తర్వాత కొద్దిగా అలా ఉండనిచ్చేసి ఆ తర్వాత ఫ్రై చేసిన
ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే కొంతమందికి డౌట్ రావచ్చు, మనం ముక్కలు వేసిన తర్వాత కదా మీదకించి గరం మసాలా చల్లేది. కాకపోతే గరం మసాలా మీదకించి చల్లేటప్పుడు ముక్క మీద ఎక్కడైతే పడుతుందో అక్కడే అతుక్కుంటుందండి. అలా కాకుండా ఈ విధంగా ముందే మనం వేసామంటే ప్రతి ఒక్క ముక్కకు కూడా ఈ ఆయిల్ తోటి మొత్తం అప్లై అవుద్దండి. ఓకేనా? అలా అప్లై అయిన తర్వాత కొద్దిగా అలా వేగనిచ్చేసి కొత్తిమీర జల్లేసుకునేసి అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేయండి. ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. చెయ్యడం కూడా ఎంత ఈజీయో చూశారు కదా! చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా తయారయ్యే రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఈ విధంగా తయారు చేసుకునేసి మనం బిర్యానీలోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే, మనం పప్పు చేసుకున్న ఏది చేసినా దాన్ని పక్కన కూడా ఇది అలా నంజుకొని తింటున్న టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. కానీ ఈ విధంగా ఖచ్చితంగా చెయ్యండి.